అందరికి నమస్తే. ఇక్కడ వచ్చిన జర్నలిస్టులు అందరికీ కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటే, పృథ్వీ అన్న రంగంలో దిగిన తర్వాత కొంచెం స్టేట్ లెవెల్ జర్నలిస్టుల మీద కేసులు తక్కువైనాయి. అంతకుముందు అయితే అసలు పోలీసు వాళ్ళు, నేను 18 సంవత్సరాలు మెయిన్ మీడియాలో పనిచేసి వచ్చిన అప్పుడు ఒక కేసు కాలే. పోలీసు వాళ్ళు నమస్తే అన్న అంటుండ్రు, ఎందుకంటే మనతో ఏం పని కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు పోలీసు వాళ్ళే కేసులు పెట్టింది. నా మీద ఒక 8 కేసులు అయినాయి ఈ గవర్నమెంట్లో. నేను వచ్చి జస్ట్ 2.5 years అయింది బయటకు వచ్చి. ఈ 2.5 yearsలో 8 కేసులు అయితే దానిలో ఒక 3 పోలీస్ కానిస్టేబుల్ పెట్టిన కేసులే. ఎవరో బాధితులు పెట్టిన కేసులో, లేకపోతే ఇంకోటి కాదు. పొంగులేరు శ్రీనివాసుల మీద వార్త చేస్తే ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక కేసు పెట్టిండు ఒక కానిస్టేబుల్. సీతక్క మీద ఒక వీడియో ఏదో అవినీతి జరిగింది కూడా జరగబోతుంది, మీరు కొద్దిగా అలర్ట్గా ఉండాలి విషయంలో నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే దానికి ఒక కానిస్టేబుల్ కేసు పెట్టిండు. మంత్రి మీద మాట్లాడినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇట్లాంటివి చాలా జరిగినాయి. కాకపోతే స్టేట్ లెవెల్ జర్నలిస్టుల మీద కొంచెం తగ్గినాయి. పృథ్వీ అన్న వాళ్ళు కొంచెం జర్నలిస్టుల మీద దాడులు ఆ విషయంలో కొంత అలర్ట్ అయినరు. అంతకుముందు అయితే ఎవరు పట్టించుకోకుండ్రి. బట్ ఇప్పుడు ఇన్సిడెంట్ నేను నిన్ననే చూసిన, భూపాలపల్లి ఇన్సిడెంట్. వీళ్ళందరూ కొంతమంది జర్నలిస్ట్ కూడా పోయి మాట్లాడొచ్చిండ్రు. నిన్ననే అరెస్ట్ అయినాయి. బహుశా వీళ్ళు ఎవరు పోకపోతే అవేం జరిగి ఉండేది కాదు. అవి ఇప్పుడు మొన్న ఎట్లా ఉండేనో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో రేవంత్ రెడ్డి గారే చూస్తున్నారు అని చెప్పడానికి కూడా ఏం అవకాశం లేదు. లోకల్లో పైన రాజు ఎట్లా ఉంటే కింద వాళ్ళ సేవకులు, వాళ్ళ బానిసలు కూడా అట్లే ఉంటారు. ఇప్పుడు మన మీద కేసులు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ బానిసలు చాలా మంది. ఇప్పుడు భూపాలపల్లిలో కూడా సేమ్ అక్కడ ఉన్న సిఐఓ, లేకపోతే ఆ లోకల్ కాంగ్రెస్ లీడరో, లేకపోతే ఆయన అనుచరులో వీళ్ళు పోయి కొట్టినారు. ఏంటంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం, ఎవరు మాట్లాడద్దు. సీఎంకి ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ ఎవరు మాట్లాడద్దు. పెద్ద మీడియాను ఎట్లా మేనేజ్ చేయగలిగారు, కానీ డిజిటల్ మీడియాను మేనేజ్ చేసి కుదురుతలేదు. కొంతమందిని మేనేజ్ చేయగలుగుతున్నారు, కానీ అందరినీ మేనేజ్ చేయలేకపోతున్నారు. పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు, కులాలు మతాలు నాకైతే ఏం అనబడలేదు. అంటే ఈయన ఫలానా కులం కాబట్టి ఫలానా ఆయనకు ఫేవర్ చేస్తారు అట్లేం లేదు. పోలీసులు కేవలం అధికార పార్టీలో ఉన్న కింది స్థాయి లీడర్లు వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ. ఇంకా మిగతా విషయాలు ఏ కులం లేదు, ఏ కథ లేదు, ఏం లేదు. వస్తే వేసేసుడే, కేసు రాసుడే. ఆ బెయిలబుల్ కేసు అయినా కూడా కనీసం వాళ్ళకి నోటీస్ కూడా ఇయ్యరు. ఇంకా ఏంటంటే మాకు పైనకి ప్రెషర్ ఉందని చెప్తారు. పైన ఎవడో కింద ఎవడో ఎవరికి అర్థం కాదు. బట్ ఎనీవే, ఇంతమంది జర్నలిస్టులు ఒక దగ్గర కూర్చున్నాం కాబట్టి కనీసం కింది స్థాయిలో ఉండే జర్నలిస్టులకు కొంత ధైర్యం రావాలి. పోలీసు వాళ్ళు ఏమో ఆగరు. మనం ఇంకొక 1000 మందిని జమైనా కూడా పోలీసు వాళ్ళు ఆగరు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అసలు ఆగరు. వాళ్ళ మీద వార్త వేస్తే వాళ్ళు కేసు పెడతారు. పోలీసులు ఇట్లా పోగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయగానే ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు. ఎవరి నుంచి కొట్టినా మనం దన్నినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అధికార పార్టీ బలగం అదంతా ఉంటుంది కాబట్టి. కానీ మనం మాత్రం సంఘటితంగా ఉండాలి. మనం సంఘటితంగా ఉంటే కొంచెమన్నా భయం, అరే వీళ్ళను ఏమన్నా అంటే కనీసం వాళ్ళందరూ వస్తారు, వీళ్ళని ఒక్కరిని గెలిపితే వీళ్ళు 100 మంది వస్తారు. ఆ భయమన్నా సృష్టించగలిగితే మనం కనీసం ఈ కేసులు పెడతారు. బట్ వాటి విషయంలో కనీసం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. ప్లస్ పర్టికులర్గా ఈ భూపాలపల్లి కేసులో అసలు జర్నలిస్టులు కొట్టడమే ఒక దారుణమైన ఇష్యూ. మన జర్నలిస్టులు కూడా కొడితే ఇంకెవడు చెప్పాలి, నిజాలు ఎవడు చెప్పాలి, ఎవడు చెప్పకూడదా? ఇప్పుడు అందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి అనుచరులో, చెంచాలో ఎవరైనా ఉండొచ్చు, లోకల్లో ఉండే ఎమ్మెల్యేల అనుచరులో వాళ్ళంతా ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏం చేసినా ఎవరు పట్టించుకోవద్దు. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇంకా లాస్ట్కి మిగిలింది ఒక మీడియానే. మీడియా కూడా పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళకి అదుపు లేదు. అందుకే ఒకరిని కొట్టేసి 100 మంది బెదిరిద్దామని చూస్తారు. కానీ ఆ 100 మంది ఆ కొట్టినోనికి మద్దతుగా ఉంటే మనం, వాళ్ళు 100 మంది కాదు, ఆ ఒక్కరిని చూసి భయపడే రోజులు రావాలి. ఒక్క జర్నలిస్ట్ని చూసి భయపడాలి. అరే వార్త రాసిందంటే ఇది పెద్ద కంప అవుతుంది, కథ అవుతుంది, అసలు ఇది కావద్దు, ఇంత దూరం పోవద్దని వాళ్ళు కూడా గ్రహించాలి. పోలీసు వాళ్ళు కూడా కదా భయం పెట్టాలి. పోలీసు వాళ్ళు మన మీద కేసులు పెడితేనేమో రాత్రి చెచ్చుకపోతారు. మనం కేసులు పెడితే ఎవడు పట్టించుకోడు. మనం 100 కేసులు, నేను మస్తు మంది మీద కంప్లైంట్ చేసిన, నా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద, లేకపోతే నా మీద ఏదో మాట్లాడితే నేను కూడా కేసులు పెట్టిన. కొంతమంది మీద కాంగ్రెస్ సోషల్ మీడియా మీద కేసులు పెట్టినా. ఒక 2 months తర్వాత మెసేజ్ వస్తుంది, మేము ఎవరైనా ట్రేస్ చేయలేదు వాళ్ళని అని. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం అన్ని కంప్లైంట్ ఇచ్చి ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారంటే పోలీసు వాళ్ళ చాతకంతనం కాదు, పోలీసు వాళ్ళ ఫెయిల్యూర్. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు అంతే. ఈ జర్నలిస్ట్ మీద ఈయన కేసు పెడితే పట్టించుకుంటే ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు, లేకపోతే ఆయన మీద ప్రెషర్ ఉంటుంది, ఆడ కూడా కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు. ఇదంతా ప్రతి గవర్నమెంట్ ఉండేది. మళ్ళీ ఇది ఒక గవర్నమెంట్లో జరిగేది కూడా ఏం కాదు, ప్రతి గవర్నమెంట్లో జరుగుతూనే ఉంటుంది. బట్ జర్నలిస్టులు మాత్రం కొంత సంఘటితం కావాలి. నాకు ఈ 2 రోజుల మీటింగ్లో ఇంతమంది ఉండడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరి సమస్యలు పట్టించుకుంటాం, మన సమస్యను ఎవరు పట్టించుకోడు, మన సమస్యను మనమే పట్టించుకోం. కాబట్టి కనీసం ఒక సమస్య, ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే ఇంతమంది ఇక్కడ కలవడం మంచి ఉద్దేశం.
అన్న వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం, నేను కూడా రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ కాను, ఎందుకంటే టైం సరిపోదు. మనం రౌండ్ టేబుల్ మీటింగ్లకు అటెండ్ అలవాటు అయితే ఇక మనం మన పని మనం చేసుకోలేము. కాబట్టి ఇది మన సమస్య కాబట్టి నేను అటెండ్ అయినా. బట్ ఎనీవే ఇట్లాంటివి ఇంకా కొన్ని జరగాల్సిన అవసరం ఉంది, జర్నలిస్టుల విషయంలో జరగాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం కొంత సంఘటితం కూడా కనబడాలి. కొత్తగా ఏదో కలిసినాం హాయ్ బాయ్ అనుకుని వెళ్ళిపోయినామంటే మళ్ళీ యథావిధి అది అట్ట కాకుండా ఎవరికి ఏడ ఇష్యూ జరిగినా తెలంగాణ నలుమూలల్లో అన్నిటికీ పృథ్వీరాజన పోవాలంటే కూడా ఆయన కూడా పనులు ఉంటాయి. కానీ మన జర్నలిస్టే కొంత ఇనిషియేషన్ తీసుకొని ఆ లోకల్ జర్నలిస్ట్తో కొంత కోఆర్డినేషన్ చేసుకొని కొంత చేసుకోవాలి. మన స్టేట్లో ఉన్న వాళ్ళు మన మీద ఇట్లా కేసులు పెడుతున్నారంటే లోకల్లో ఎమ్మెల్యే కాదు కౌన్సిలర్ కూడా భయపడిపిస్తాడు వాళ్ళని. కౌన్సిలర్ కూడా వార్నింగ్ ఇస్తాడు ఫోన్ చేసి, ఏం వార్త రాస్తున్నావు, ఏం ఉండాలనుకోలే, చేతులు కాలు ఎరగొట్టాలనా, తమాషా కొడుతున్నావా, నువ్వేంతరా నీవేంతరా, ఇట్లే ఉంటాయి లోకల్ భాష. పోలీసులు కూడా మనతోనే ఇంత రాశిగా ఉంటారంటే సామాన్య జనాల మీద ఇంకా రాశిగా ఉంటారు. మనతోనే బయట మర్యాద ఉంటారు. మన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళని అడిగితే చెప్తారు లోపల కొనకు ఎంత గలీజ్ ఉంటుందో వ్యవహారం. ఇంకా సామాన్య జనాలకైతే బయటనే అరేతురే కొట్టుకుంటూ పోతారు, ఇంకా లోపల కొనకు ఇంకా బీభత్సంగా ఉంటుంది. అది మనం సామాన్య జనాల తరఫున మాట్లాడుకుంటూనే మన మీద జరిగిన అటాకులు, మనోళ్ళ మీద జరుగుతున్న దాడులు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫైట్ చేయకపోతే ముందు అసలు మాట్లాడమే కష్టమవుతుంది. ఎవరు మాట్లాడలేరు. ఇక మన ఛానల్ గురించి కూర్చుంటారు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే ఇట్లయితే అట్లయితే, నువ్వు మాట్లాడితే నేను కాదు. మనకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మనకు కూడా సెంటిమెంట్ ఉంటాయి, అవన్నీ వీక్ పాయింట్లే కదా, అవన్నీ పట్టుకొని ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఎనీవే థ్యాంక్ యూ అన్న, మా తరఫున మీరు ఇంత పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండ్రు. బట్ ఎవరికి ఏం జరిగినా పృథ్వీ అన్న వస్తాడు అన్న ధైర్యం అయితే ఖచ్చితంగా ఉంది. అది ముందు ఉండాలి. పృథ్వీ అన్న చేసే కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు సపోర్ట్ చేయాలి. జర్నలిస్టుల సంఘటితం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రసంగాలకు మాత్రం పరిమితంగా అవ్వదని కోరుకుంటున్నాను.